అండ్ ఇక వీడియోలో చూసుకుంటే మనకి పైన ఇది స్టడీ మోడ్ అనమాట. ఈ స్టడీ మోడ్ ఫీచర్ నాకు బాగా నచ్చింది. కెమెరాస్ ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇక నాకు నచ్చింది పాపప్ కెమెరాస్ చూద్దాం ఒకేసారి చూసుకోవచ్చు. అండ్ అండ్ పాపప్ ఎస్, ఈరోజు మన ఛానల్లో పెద్ద బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ మొబైల్ వీడియో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి అప్పో రెనోవో 2Z మోడల్ వచ్చేసి, అండ్ దగ్గర ఇది వచ్చేసి 34,000 పడుతుంది మనకి. అండ్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మొబైల్ షాప్లో మనం చూసుకున్నట్లయితే 24,000కి లభిస్తుంది. అండ్ ఇది వచ్చి 4000 మెగాహెర్ట్జ్ బ్యాటరీతో అండ్ 48 మెగాపిక్సెల్ క్యామ్తో వస్తుంది. అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ బొకే షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో వస్తుంది మనకి. లాంచ్ చేసేసి 2019 ఆగస్ట్లో లాంచ్ చేశారు. అండ్ ఇక చూస్తుంటే 195 గ్రామ్స్తో ఇది మనకి లభిస్తుంది. అంటే 200 గ్రామ్స్కి ఇంకా తక్కువే మనకి. అండ్ బిల్ట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్తో వస్తుంది మనకి. ఇది మనందరికీ తెలిసిందే అప్పో మొబైల్ మార్కెట్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందని. అండ్ వాటికి వచ్చే కెమెరా క్వాలిటీస్ కానీ అండ్ బ్యాటరీస్ కానీ అండ్ ఆ టచ్ కానీ అండ్ రీఫ్రెష్ రేట్ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే ఇతర మొబైల్స్లో వీటికంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనేది రెనోవో సిరీస్ అనేది తీసుకొచ్చింది అప్పో, మీకు గుర్తుందో లేదో. అండ్ రెనోవో 1, రెనోవో 2, రెనోవో 3, రెనోవో 4 ప్రో నడుస్తుంది ఇప్పుడు సిరీస్ ప్రకారం. అండ్ నేను వచ్చేసి రెనోవో 2 సిరీస్ గురించి చెప్పబోతున్నా. అండ్ రెనోవో 2 సిరీస్లో కూడా మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 మోడల్స్ రిలీజ్ చేసింది. ఒకటి వచ్చేసి రెనోవో 2 అండ్ ఒకటి వచ్చేసి రెనోవో 2F, ఇంకొకటి వచ్చేసి రెనోవో 2Z. అండ్ ఈరోజు వచ్చేసి రెనోవో 2Z గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మీరు మాత్రం ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ ఎండ్ వరకు చూడండి, ప్రతి మ్యాటర్ని మీరు తెలుసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ అది కూడా ఓపిక లేదనుకుంటే షేర్, అండ్ అది కూడా ఓపిక లేదు అంటే లైక్. లెట్స్ అన్బాక్స్ హిట్ గాయ్స్. ఇక అప్పో రెనోవో 2Z సిరీస్ మనం చూసుకున్నట్లయితే అండ్ ఈసారి బాక్స్ మాత్రం మనకి డీసెంట్ లుక్తో వచ్చింది. అండ్ సైడ్లో చూసుకున్నట్టు మనకి ఓపో అనేసారు. అండ్ ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే అండ్ వాటికి సంబంధించిన లేబుల్స్ అండ్ కాస్ట్ అండ్ సంబంధించిన కంటెంట్స్ మనకి ఏమైనా లభిస్తున్న వాళ్ళు వేశారు. అండ్ ఈసారి అయితే మొబైల్ కాట్ క్యామ్ లుక్తో మనకి హైప్ చేస్తున్నాడు. అండ్ ఇక సైడ్ చూసుకున్నట్లయితే మనం ఒక ప్రొటెక్టివ్ కేసు వస్తుంది మనకి, ఒప్పో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఇయర్ ఫోన్ అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక అడాప్టర్ కూడా మనకు లభిస్తుంది. అండ్ ఇక ఇయర్ ఫోన్స్ మనకు చూసినట్లయితే అప్పో వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు అనుకుంటున్నాను నేను. అండ్ వివో వాళ్ళు అయితే ఆ ఇయర్ ఫోన్స్ మొత్తం ఏదోలా ఉంటుంది, బట్ అప్పో వాళ్ళు మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ఇస్తారు మనకి. అండ్ ఇది వచ్చేసి అడాప్టర్. సో ఓవరాల్ ద కంటెంట్స్ మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఓవరాల్ కంటెంట్స్ అయితే మనకి దొరుకుతుంది. అడాప్టర్ ప్లస్ ఇయర్ ఫోన్స్ అండ్ ప్లస్ యూఎస్బీ డేటా కేబుల్, ఒక పౌచ్ ప్లస్ మొబైల్ అవి మనకు ఉందన్నమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కో ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చి అడాప్టర్ గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ అడాప్టర్ వచ్చేసి మనకి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ చూసుకొచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఉంది ఇక్కడ మనకి. ఓకే, సారీ ఫర్ ఫోకసింగ్. అండ్ ఇక బిల్ట్ క్వాలిటీ అడాప్టర్ అయితే బాగుంది మనకి. అండ్ ఇక యూఎస్బీ డేటా కేబుల్ ఒకటి వచ్చింది. అండ్ ఇక ఇయర్ ఫోన్స్ అనేది చూసుకున్నట్లయితే బిల్ట్ క్వాలిటీ బాగున్నట్టునే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు పిల్అవుట్ చేసేసేయండి. అండ్ ఇక ఇయర్ ఫోన్స్ ఇలా చేసేద్దాం. అండ్ ఇక మనకి ఇయర్ ఫోన్స్లో మనకి పాస్ అండ్ ప్లే బటన్ ఒకటి ఉంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనుకుంటా ఇది మనకి, అది లభిస్తుంది మనకి అప్పోలో. అండ్ బిల్ట్ క్వాలిటీ ఆఫ్ ఫర్ దిస్ ఇయర్ ఫోన్స్ ఈజ్ సో నైస్. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందని చెప్పేసి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అండ్ పౌచ్లో మన కేసులో మొబైల్ లుక్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. అండ్ ఇక చూసుకున్నట్లయితే
ఫోన్ లుక్ అయితే మనకి బాగానే ఉంది ఓవరాల్గా. ఐ మీన్ ఎవరైతే బిల్డ్ క్వాలిటీ షోకేస్ చూపించాలనుకున్నా అయితే ఇది అవసరం లేదు. అండ్ ఎవరైతే ప్రొటెక్టివ్గా మా మొబైల్ బాగా కాపాడుకున్నారా అనుకుంటారో ఇదైతే యూస్ఫుల్ అవుతుంది మీకు. సో నైస్, సో ప్రిటీ. మనం ఫోన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. అండ్ ఇదైతే గ్లాస్ అనమాట, గ్లాస్, ప్లాస్టిక్ ఏం కాదు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఫోన్ అయితే మనకి ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది గాయస్, అండ్ కొంచెం న్యూ లుక్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కార్డ్ క్యామ్ సెటప్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ లైట్ వస్తుంది. అండ్ డిజైన్ బై ఓపో అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు షైనింగ్. ఇదైతే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్. అండ్ ఇది చుట్టూ వచ్చేసి అల్యూమినియం కోటింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సిమ్ ఎజెక్టర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్. అండ్ ఇక్కడ స్పీకర్స్ అండ్ 3.5 హెడ్ జాక్ వస్తుంది. అండ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. ఇక్కడ టైప్ సి అనమాట ఇది ప్రొవైడ్ చేసేది మనకి, టైప్ సితో వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇదనమాట. అండ్ ఇక మనం స్క్రీన్లోకి వెళ్దాం. అండ్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బ్లోట్వేర్ యాప్స్ చాలా ఉంటాయి మీకు. అండ్ యూసీ బ్రౌజర్ కానీ అండ్ నాయిస్ పాయింట్ కానీ ఇక ఇష్టం లేని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు గైస్. ఇక మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫోన్ మోడల్ అండ్ ఫోన్ స్పెక్స్ తెలుసుకుందాం. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి అప్పో రెనో Z2 అని ఉంది. అండ్ మోడల్ చూసి CPH 1945 ఉంది. అండ్ కలర్ వర్షన్ వచ్చేసి వర్షన్ 6.1. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 9 అనమాట. అండ్ పై అంటారు, ఆండ్రాయిడ్ పై అంటారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి అక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ వచ్చేసి మనకి 8GB ర్యామ్. డివైస్ స్టోరేజ్ వచ్చేసి అండ్ 256 అండ్ టోటల్. అండ్ అవైలబుల్ వచ్చేసి 219 మనకి. అండ్ బిల్ట్ వర్షన్ అండ్ కర్నల్ వర్షన్ చూసుకోవచ్చు కదా మీరు. అండ్ ఇదిగోండి పై మీద నడుస్తుంది మనకి. సో ఇదన్నమాట. అండ్ ఇక సెక్యూరిటీ ఫింగర్ ప్రింట్ వాటి మీదకి వెళ్దాం. అండ్ వచ్చేసి ఫేస్ చూస్తున్నా, ఓకే. అండ్ ఫేస్ లాక్ చూద్దాం. ఆండ్రాయిడ్ ఫేస్ లాక్ అని ఉంది. ఎక్కడైతే నేను ఫేస్ యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ యాడ్ చేసేసా. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ ఆల్రెడీ ఎలాగా ఉంది. అండ్ ఇక సెక్యూరిటీ ఎలా ఉందని చెప్పేసి ఫాస్ట్గా ఉందా లేదని చెప్పేసి చూద్దాం. ఎస్, సెక్యూరిటీ బాగా ఉంది మనకి, చూసొచ్చు. ఎస్. అండ్ ఇక పాపప్ క్యామ్తో కాకుండా మనకి ఫింగర్ ప్రింట్తో లాక్ అవుతుందో లేదు చూద్దాం. ఎస్, సెక్యూరిటీ పరంగా అయితే ఫాస్ట్గా ఉంది గైస్. అండ్ గాయస్ ఇక మనకి ఈ మొబైల్లో కెమెరా ఫీచర్స్ చూసుకుంటే ఇదే టాప్ అనమాట. అండ్ ఇక చూసుకోవచ్చు మనకి కనిపించేది మెయిన్గా మూడే ఆప్షన్స్. అండ్ ఫోటో, వీడియో అండ్ పోర్ట్రేట్. అండ్ ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పర్ట్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, స్టిక్కర్, గూగుల్ లెన్స్ కూడా ఉంది. అండ్ ఇక వీడియోలో చూసుకుంటే మనకి పైన ఇది స్టడీ మోడ్ అనమాట. ఈ స్టడీ మోడ్ ఫీచర్ నాకు బాగా నచ్చింది, దాని గురించి ఒక డిస్కస్ చేసుకుంది. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. ఇది వచ్చేసి అండ్ బ్రోకెన్ షాట్స్. అండ్ ఇది వచ్చేసి ఫిల్టర్స్. అండ్ ఇది వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. అండ్ వీడియో వచ్చేసి ఎంతవరకు రికార్డ్ చేస్తో చూసుకుందాం. అండ్ గో టు వీడియో రిజిస్ట్రేషన్. అండ్ బ్యాక్ అయితే 4K వరకు, ఎస్ 4K 60 FPS. అండ్ 1080p అయితే 60 FPS రికార్డ్ చేయొచ్చు, 30 FPSకి లేదు. అండ్ 720p కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసి మనకి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు మీరు. ఎస్, ఆప్షన్లో పెట్టి ఇంకా ఆ వీడియో క్వాలిటీస్ అండ్ ఫోటో షాట్స్ ఎలా ఉన్నాయో చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. అమ్మో బోలు క్యాష్ బోల్ అమ్ము. అండ్ గ్యాస్ మీరు చూసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఆడియో అండ్ చూసుకోవచ్చు. క్యా బోల్మా క్యాకి బోలు. అండ్ ఇదన్నమాట మీరు ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ బ్యాక్ వీడియో క్వాలిటీతో నేను చూస్తున్నా. ప్రస్తుతం నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఇంటర్నల్ మైక్రోఫోన్తో రికార్డ్ చేస్తున్నా. అండ్ ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయలేదు నేను. అండ్ చూసుకోవచ్చు పక్కన బిల్డింగ్స్ కానీ పక్కన గ్రీన్ అనేది మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో క్వాలిటీ అండ్ ఫ్రంట్ ఫేసింగ్తో అప్పో రెనో 2 జెడ్తో కింద మీరు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్తో రికార్డ్ చేస్తున్నా.
అండ్ మీరు చూసుకోవచ్చు అండ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందని చెప్పేసి అండ్ సరౌండింగ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ గ్రీనరీ కూడా ఎంత అబ్జర్వ్ చేస్తుందో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ క్వాలిటీ ఈ వీడియో ఫుటేజ్ ఎలా ఉందో చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో చేయొచ్చు గాయస్. ఇది వచ్చేసి నార్మల్ క్యామ్తో రికార్డ్ చేస్తున్నా చూసుకోవచ్చు. అండ్ ఆ స్టెబిలైజేషన్ కానీ మామూలుగా ప్రస్తుతం నేను నడుస్తున్నా అండ్ ఇది వచ్చేసి పరిగెత్తుతున్నా అండ్ చూసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి నేను అల్ట్రా స్టడీ మోడ్లో పెట్టేసి నడుస్తున్నాను అనమాట. అండ్ ప్రస్తుతం నేను నడుస్తున్నా అండ్ ఇది వచ్చేసి పరిగెత్తుతున్నా అండ్ చూసుకోవచ్చు. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్తో కూడా రికార్డ్ చేస్తున్నా అండ్ ఆడియో అల్ట్రా అనిపిస్తుంది చూడొచ్చు అండ్ వీడియో కూడా చూడొచ్చు గైస్. ఇది వచ్చేసి స్లో మోషన్ ఆప్షన్తో రికార్డ్ చేసా అండ్ చూసుకోవచ్చు. అండ్ ఒక్కో వాటర్ డ్రాప్లెట్ కిందకి పాడుతుంటే అండ్ ఆ చినుకులు అండ్ ఆ స్లో మోషన్ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి చాలా స్లోగా అంటే స్లోగా విత్ హై క్వాలిటీతో వస్తుంది గైస్. అండ్ నాకు తెలిసినంత ఇది బెటర్గా ఉంది వీడియో క్వాలిటీ అండ్ స్లో మోషన్. ఇట్స్ యూస్ఫుల్ థింగ్ గైస్. ఇది వచ్చేసి టైమ్ లైన్ ఆప్షన్తో షూట్ చేసా చూసుకోవచ్చు మీరు మొత్తం గైస్. అయితే మనం కొన్ని ఫోటో శాంపిల్స్ చూసుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ నార్మల్ షాట్ అనమాట. అండ్ ఇది కూడా ప్లాంట్ బ్యాక్ నార్మల్ షాట్ కెమెరాతో డే లైట్ కండిషన్లో తీసా. అండ్ ఇది వచ్చేసి మా సరౌండింగ్స్ అనమాట అండ్ డే లైట్ కండిషన్లో తీసా అండ్ చూసుకోవచ్చు వీడియో క్వాలిటీ అంతా. అండ్ ఇది వచ్చేసి ప్లాంట్ ఫోటో అనమాట అండ్ గ్రీనరీ మొత్తం అబ్జర్వేషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నార్మల్ షాట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బొకే షాట్ చూసుకోవచ్చు ఆ బ్లర్రింగ్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇమేజెస్ వచ్చేసి కూడా బొకే షాట్ అనమాట చూసుకోవచ్చు ఆ పిక్చర్ క్వాలిటీ మొత్తం. అండ్ పాస్ చేసి చూసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి బొకే షాట్ చూడండి గైస్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఆల్సో బొకే షాట్ ఇన్ సరౌండింగ్స్ డే లైట్ కండిషన్లో తీసా నేను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నార్మల్ షాట్ ఇది కూడా. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి బొకే షాట్ ఇది చూసుకోవచ్చు ఆ బ్లర్రింగ్ మొత్తం ప్లాంట్ హైప్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ కూడా బొకే షాట్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ మోడ్. అండ్ ఇదే ఫోటో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డిఫరెన్స్ చూసుకోవచ్చు మీకు ఆ డిఫరెన్స్ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెనారమా మోడ్ గాయస్. ఇది వచ్చేసి నైట్ మోడ్ అనమాట. నైట్ మోడ్లో ఒక రూమ్లో తీసా నేను చూసుకోవచ్చు గైస్. నేను వచ్చేసి 4K వీడియో ప్లే చేస్తున్నా ప్రస్తుతం చూసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ మొత్తం అండ్ డిస్ప్లేలో నేను చూడొచ్చు మీరు చూసుకోవచ్చు మొత్తం. గైస్ రెనివో సిరీస్ అండ్ రెనివో 2Z అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్లో తెలియండి. అండ్ ఇక మీకు నచ్చిన క్వాలిటీస్ కెమెరా డిపార్ట్మెంట్ నచ్చిందా అండ్ ఇక సెక్యూరిటీ నచ్చిందా అండ్ ఇక మోడల్ అండ్ ఇక ఆండ్రాయిడ్ 5 మీద నడిచేది బాగా నచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ మర్చిపోద్దు గాయస్ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ కొట్టండి భయ్యా, మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది.